నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డికి ఉన్న ఈర్ష్య, ద్వేషం ఇప్పుడు పచ్చని రైతుల పొట్ట కొడుతుందా? రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను పనిగట్టుకొని నాశనం చేస్తున్నారా? అవును, జగిత్యాల గడ్డపై నుంచి గులాబీ దళం కాంగ్రెస్ సర్కార్పై అక్షరాల నిప్పులు చెరిగింది. రాహుల్ గాంధీ గారు నేను కూడా ఖండిస్తున్నా అంటాడు, సంతోషం అంటున్నాను. మరి ఇక్కడ నీ రాష్ట్రం తెలంగాణలా నువ్వు వాళ్ళ ఖండిస్తున్నప్పుడు ఇక్కడ నీ పాలన కొనసాగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పాలన కొనసాగుతుంది? రాహుల్ గాంధీ గారి పాలన కొనసాగుతుంది. మరి ఇక్కడ ఏదైతే ఇవాళ బుద్ధి చెప్తావో చెప్పవే. దీని లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే మంత్రి గారు ఇది ఇట్స్ నేషనల్ హైవే అంబేద్కర్ చౌరస్తా పోలీస్ బందోబస్తు మధ్య గంట సేపు ధర్నా చేసిండా? పోలీస్ బందోబస్తు పెట్టుకొని ధర్నా చేస్తాడు ఎవడన్నా? పోలీస్ బందోబస్తు పెట్టుకొని గంట సేపు ధర్నా చేసిండు లక్ష్మణ్ కుమార్ గారు. మరి అదే మేము ఒక రైతు బిడ్డ ఏదైతుందో ఇవాళ రైతు సంఘీభావం తెలిపి ఆ వరదకాలు నీరు విడుదల చేయాలని చెప్పని మేము అభిప్రాయం వ్యక్తం చేయడానికి పోతే నడి రోడ్డు తీర్చుకపోతారా? పోలీస్ వ్యవస్థకు ఏదైతుందో నీకో నీతి మాకో నీతానే? లక్ష్మణ్ గారికో నీతి, జీవన్ రెడ్డికో నీతా? లక్ష్మణ్ కుమార్ గారికో నీతి, జీవన్ రెడ్డికో నీత అని చెప్పంటు నేను. లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో ఆయన ధర్నా చేస్తే ఆయన గంట సేపు బందోబస్తు పెట్టి ఎవరు ఆటంకం కలిగించొద్దు. మంత్రి గారు ధర్నా చేస్తున్నారు, మంత్రి గారు ధర్నా చేస్తున్నారు, ఎవరు ఆటంకం కలిగించొద్దు, మీరు పక్కదారులు చూసుకోండి. మరి ఒక రైతు బిడ్డ ఏదైతుందో మేము 10 మంది రైతులమా హరిచరణ ఉన్నట్టు అందరం ఉంటే మేము చెప్పంటు నేను. మా ప్రవీణ్ ఉండే మేము ఏదైతుందో ఒక ఈయన మార్కెట్ చైర్మన్ ఈజ్ మిస్సెస్ వాస్. మీ సంఘీభావం తెలుపుతుంటే నడి రోడ్డు ఈడ్చుకపోతారు ఎక్కడైనా? నీతి అనేది నీకోటి మాకోటానే? సరే ఇప్పటికైనా మేము ఏమంటారు, సరే మమ్మల్ని ఈడ్చుకపోయిందా, మాకేం పెద్ద మేము దాన్ని మేము ఇబ్బందిగా భావిస్తలేం. మేము రైతుల కొరకు ఏది ఎత్తుందో ఏ కష్టాన్ని పడడానికి సిద్ధం. రైతు సంక్షేమం కొరకు మేము ఈ ఇబ్బందులు పడటానికని సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మేము ఒకటే అప్పీల్ రేవంత్ రెడ్డి గారికి, నువ్వు భేషజాలకు పోకు. ఇలా కేసీఆర్ గారి పట్ల ఇంకేమైనా కోపం, ఈర్ష్య, ద్వేషాలు ఉన్నట్టయితే ఎలక్షన్లో చూసుకుందాం. నువ్వేందో, నీ బలమేందో, బీఆర్ఎస్ పార్టీ బలమేందో. నువ్వు ముందైతే ఏదైతే ఉందో ఆ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీకు నీటిని ఏదైతే ఎగువ లిఫ్ట్ చేసే చర్యలు చేపట్టు. నువ్వు ఎందుకని మంచి దిగువలో కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయి. ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం కాస్ట్ ఏదైతుందో మ్యాక్సిమం 10 కోట్లు అయితే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ సర్కార్ దగ్గర సమాధానం ఉందా? కేసీఆర్ మీద కోపంతోనే ప్రాజెక్టులకు కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని స్వయంగా దేవుడే వచ్చి పంప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి బాబు అని చెబుతున్నా ఈ ప్రభుత్వానికి వినిపించడం లేదా అని జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు జలకలతో ఉప్పొంగిన వరద కాల్వలు కాంగ్రెస్ పుణ్యమా అని ఇప్పుడు క్రికెట్ ఆడుకునే స్టేడియంలా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. తెలంగాణలో ఇప్పుడు 2 రకాల చట్టాలు నడుస్తున్నాయా? పవర్ లో ఉన్న వాళ్ళకి ఒక రూల్, పబ్లిక్ కోసం కొట్లాడే వాళ్ళకి మరో రూలా? నేషనల్ హైవే మీద సాక్షాత్తు రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫుల్ పోలీస్ బందోబస్తు మధ్య దర్జాగా గంట సేపు ధర్నా చేస్తారు. కానీ అదే వరద కాల్వలకు నీరు విడుదల చేయాలని రైతుల పక్షాన నిలబడి మద్దతు తెలిపేందుకు జీవన్ రెడ్డి వెళ్తే పోలీసులతో దారుణంగా ఈడ్చుకుంటూ వెళ్తారా? మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఒక నీతి, జీవన్ రెడ్డికి మరో నీత అని ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా నిలదీశారు జీవన్ రెడ్డి. అసలు మీరు రైతుల సంక్షేమం కోసం ఉన్నారా లేక రాజకీయాలు చేస్తున్నారా? రేవంత్ రెడ్డిని నీకు కేసీఆర్ మీద కోపం ఉంటే, పంతాలుంటే ఎన్నికల మైదానంలో చూసుకుందాం రా, కానీ రాజకీయ కక్షల కోసం రైతుల ఉసురు పోసుకోకంటూ జీవన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరి జీవన్ రెడ్డి సంధించిన ఈ ప్రశ్నలకు రేవంత్ సర్కార్ ఎలా బదులిస్తుందో చూడాలి.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News 9 TV.